ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నమస్కారం, ఇట్స్ యూటీవీ. నేను మీ డాక్టర్ శృతి. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో మనం ఎన్నో రకాల పండుగల్ని, పర్వదినాల్ని ఆచరించుకుంటూ ఉంటాం. అయితే వాటి వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, శాస్త్రీయ రహస్యాలు తెలుసుకుంటే ఆ పండుగ పైన మరింత భక్తిభావం పెరుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరింతకీ ఏ పండుగ ఎందుకు చేసుకోవాలి, అందులో ఉన్న పరమార్థం ఏంటి, అసలైన శాస్త్రీయత గురించి సవివరంగా మనందరికీ తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి అనుగ్రహంతో జగదంబ త్రిశక్తి పీఠం ద్వారా ఎంతోమంది సమస్యలకు ఎన్నో పరిష్కారాలు అందిస్తూ దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా సమయానికి తగ్గట్టుగా సలహాలు, సూచనలు అందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తూ మరెంతో మందికి కూడా మార్గదర్శకులయ్యారు. సనాతన ధర్మ ప్రచారంలో తన వంతుగా విశేషంగా కృషి చేస్తున్నారు శ్రీ 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 బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి, గరుడ పంచమి అని అంటూ ఉంటారు. ఇంతకీ నాగపంచమిని మహిళలంతా కూడా ఏ విధంగా ఆచరించాలి? నాగపంచమి అని మనం ఎలా ఆచరించాలి అని మీరు అడుగుతున్నారు. భారతీయ ధర్మాల్లో ఈ నాగపంచమి గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీన్ని రెండు పేర్లతో పిలుస్తూ ఉండేటువంటి అలవాటు ఒకటి ఉన్నది. గరుడ పంచమి అని కూడా అంటూ ఉంటారు. విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడు, అలాగే విష్ణువుని మోసేటువంటి వాడు, అంటే పవళింపులాగా ఆయనకి మంచి నిద్రని తీసుకొచ్చి తన మీద నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్న ఆదిశేషుడు. ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరూ ఒకరికి ఒకరికి వైరి భావన, అంటే శత్రు భావన ఉన్నది. అంటే సర్పాలని గరుడు సంహరిస్తూ ఉండటము, ఇవి సహజంగా వైరి భావన. ఈ వైరి భావన కూడా ఎలా వచ్చింది అనే దానికి కూడా ఒక చిన్న మంచి కథ ఒకటి ఉన్నదమ్మా. పూర్వం ఏదో ఈ నాగదేవత యొక్క తల్లి, గరుడి యొక్క తల్లి ఇద్దరు కూడా ఒక పందెం పెట్టుకున్నారని, ఆ పందెంలో గుర్రం తోక ఒకళ్ళు నల్లగా ఉంది అంటే లేదు తెల్లగా ఉంది అనేటువంటి భావనతో, ఈ విధంగా నిజంగా చెప్పాలి అంటే అది తెలుపు గుర్రమే. ఆ తెలుపు గుర్రం యొక్క తోక తెల్లగానే ఉన్నది. కానీ ఈ నాగదేవత తల్లి తను గెలవాలని ఉద్దేశంగా పాముల్ని వెళ్ళి ఆ తోకకు చుట్టుకోమని చెప్పింది. దాంతో ఈ పాములన్నీ గుర్రం తోక వెనకాతల పట్టుకునేసరికి కొంచెం దూరం వెళ్ళగానే నల్లగా కనిపించింది. అయితే పందెంలో ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు నాకు దాసీగా పని చెయ్యాలి. సో నాగదేవత యొక్క తల్లికి గరుడు యొక్క తల్లి ఇక్కడ దాసీతత్వం చేసింది. ఒకానొక సందర్భంలో నాగరాణి దగ్గరికి వెళ్ళి, అదే నాగుల యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి, మా అమ్మకు దాస్యం విముక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు, మాకు అమృతాన్ని, దేవలోకం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి తాగిస్తే మీ తల్లిని వదిలేస్తాము దాసీతత్వం నుంచి అని గరుడుకి నాగదేవత యొక్క తల్లి చెప్పినట్లుగా. దాంతో గరుత్మంతుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ అమృతాన్ని పోట్లాడి తెచ్చుకునే సందర్భంలో దేవేంద్రుడు ఒక నియమాన్ని పెడతాడు. ఏమనంటే, అమృత బాండం కింద పెట్టకూడదు కాబట్టి నేను దర్భలు వేస్తాను, ఆ దర్భల పైన నీవు ఈ అమృత భాండాగారం పెట్టు, ఇదిగో పెట్టానని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పు, అవన్నీ వచ్చి తాగటానికి వచ్చేలోగా నేను ఈ కుండను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి ఈ దేవేంద్రుడికి గరుత్మంతుడికి ఇక్కడ ఒక ఒప్పందం జరుగుతుంది. ఇది జరిగిన పిమ్మట అయితే ఈ పెట్టే ముందర నువ్వు ఒక్కసారి నాగదేవతల యొక్క తల్లికి చెప్పు,
నేను పెట్టాను కాబట్టి మా అమ్మకి ఇక దాసితత్వం పోయిందని నువ్వు చెప్పాలి. అయిన తర్వాత నేను కుండ తీసుకుంటాను, ఈ అమృత భాండాగారాన్ని ఒక కుండగా. అలా తీసుకొచ్చిన సందర్భంలో స్నానం చేసి సముద్రం దగ్గర స్నానం చేసి రావాలన్నట్లుగా ఈ గరుత్మంతుడు ఒక కండిషన్ పెట్టినట్టుగా, అంటే పవిత్రంగా దాన్ని స్వీకరించాలి అంటే సముద్ర స్నానం చేసి రావాలన్నట్టుగా. ఆ సందర్భంలో ఈ కుండను తీసుకువెళ్ళిపోతుంటే ఇంద్రుడు ఆ దర్భలపైనే అమృతం ఉంది అనుకుని అవి నాకినట్టుగా సర్పాలు. ఆ నాకటం చేత దర్భ యొక్క శక్తి చేత పాము నాలుక రెండుగా చీలిపోయింది. అప్పటి నుంచి పాముల యొక్క నాలుక రెండుగా మారింది అనమాట. అప్పుడు దాకా ఒకటిగానే ఉండేది అని మనకి పురాణ గాథల్లో ఇవన్నీ యథార్థమైనటువంటి సంఘటనలే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పాములకిను గరుడుడికి కూడా ఒక మధ్య ఒప్పందం కలిగినటువంటి రోజు కూడా నాగపంచమి, దీన్ని గరుడ పంచమి అని కూడా మనం చెప్తూ ఉంటాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం నాగపంచమి రోజున నాగుల్ని ఎలా పూజ చేయాలి, అసలు ఎందుకు పూజ చేయాలి ముందర అది తెలుసుకుంటే పూజ ఎట్లాగైనా చేయవచ్చు తర్వాత. ఇప్పుడు మనకి 33 మంది కోట్ల దేవతలు ఉన్నారు, వీరొక్కరే తక్కువ పడ్డారా అన్నట్టుగా. అంటే ఇప్పుడు నాగుల్ని దూషించేటువంటి వారు, నాగపూజ చేస్తుంటే ఎవరైనా నీకు పని లేదులే, ఇవన్నీ పనికి మాలిన పనులన్నీ చేస్తున్నామని ఎవరు అంటూ ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా నాగదోషాలు వస్తాయి. పాముని చంపితే దోషం రావటం వేరు, పాముని పూజించేటప్పుడు ఏదన్నా విమర్శించినా కూడా ఈ చాలామంది మగవాళ్ళల్లో ఈ లక్షణాలు ఎక్కువ. పని పాట లేదు మీకు, ఏది పెడితే అది మమ్మల్ని చావగొడుతున్నారు అన్నట్టుగా కొంతమంది మగవాళ్ళకి ఒకటి. రెండోది, నేటి యువత ఇది తెలుసుకోవాలి అసలు ముఖ్యంగా. ప్రతిదాన్ని వాళ్ళు చేదస్తం అనేటువంటి మాటలతో కొట్టివేయటము. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ప్రతిదాన్ని కూడా వాళ్ళు భూతద్దంలో పెట్టి చూసి మాకు నిజంగా చూపించండి దాని శక్తి ఏంటో అని ఒక గౌరవప్రదం లేని భాషణగా మాట్లాడటం నేటి యువతలో ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే విష జంతువు జ్ఞానం ఎలా ఇస్తుంది, విష జంతువు కుండలిని శక్తి ఎలా ఇస్తుంది, అంత ట్రాష్ అని అంటున్నారు. సరే, పాముకి దంతాలలోనే విషం ఉన్నట్లుగా సైన్స్ చెప్తోంది, కానీ మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది. మరి దాన్ని ఏం చేద్దాం? మీరు ఆలోచన చేస్తే నేటి సమాజంలో తల్లిదండ్రుల్ని పూజించని గౌరవించని చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. అత్తగారిని గౌరవించని కోడళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే గురువుల్ని గౌరవించినటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా కూడా తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కూడా బాధపడలేదు, గురువులు కూడా ఇలాంటి శిష్యులకి మేము గురువులు అయ్యామని కూడా వాళ్ళు బాధపడలేదు. ఇది నాగులు ఇచ్చేటువంటి అమితమైనటువంటి విజ్ఞానం అంటే ఇదే. ఎప్పుడైతే మీరు చూడండి, గురువుల దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలి అంటే పాపాలను అనుభవించేటువంటి వాళ్ళు, శాపాలని కలిగి ఉన్నటువంటి వారు, బాధలను పడుతున్నటువంటి వారు, సమస్యలతో జీవితాన్ని ఇంకా సమస్యాత్మకంగా చేసుకున్నటువంటి వారు, అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తూ తామే గొప్పగా అనుకుని ఇరుకును పడినటువంటి వారు, వీళ్ళేగా గురువుల దగ్గరికి వచ్చేది అంతే తరుణోపాయం కోసం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కానివ్వండి, ఒక సన్యాసి దగ్గరికి కానివ్వండి, లేకపోతే ఋషుల దగ్గరికి కానివ్వండి, అనాదిగా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి వాళ్ళే కదా. మరి ఋషులు కానివ్వండి, గురువులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కుండలిని శక్తి ద్వారానే, మీరు బాగా గమనించినట్లయితే కుండలిని శక్తి ద్వారానే వారు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. కుండలిని శక్తి ఎక్కడ దాగి ఉంది అని మనం ఆలోచన చేస్తే సహస్రారం నుంచి మూలాధారం దాకా, మూలాధారం దగ్గర నుంచి సహస్రారం దాకా మనిషి యొక్క శరీరంలో వెన్నుపాము, మనం వెన్నుపూస అంటున్నాం. ఎందుకు? ఒక ఎముకల వలయంగా ఆ పూసకి అటుపక్కన ఇటుపక్కన అన్నీ కూడా రిప్స్ అని అంటాం ఇంగ్లీష్లో, ఊపిరితిత్తుల దగ్గర ఇలాగా ఉన్నట్లుగా పైన శిరస్సు నుంచి ఉన్నది. కాబట్టి ఇది పూసలతో కలిగి ఉన్నటువంటి మాలగా పైనుంచి కింద వరకు ఉన్నది కాబట్టి వెన్నుపూస అని అన్నారు. కానీ చూడటానికి అది ఇలా పైన పడగలాగా ఉంటుంది. తోక దగ్గరికి వచ్చేసరికల్లా, అంటే వెన్ను చివర
భాగంలోకి వస్తే ఒక పాము తోక ఎట్లాగైతే ఉంటుందో అలా ఉంటుంది. సో క్రింద నుంచి పై వరకు జ్ఞానాన్ని పెంపొందించుకోవటంలో ఈ నాగులు మనకి బాగా ఉపయోగపడతాయంటే, మన శరీరంలోనే పాము ఉంది, మళ్ళీ మనకి దంతాలు ఉన్నట్లుగానే పాములకి కూడా దంతాలు ఉన్నాయి. ఇంకొక విషయము, చిన్న పిల్లలు పాలు తాగేటప్పుడు అమ్మ యొక్క శరీరాన్ని కొద్దిగా కొరికినా పెద్ద అమ్మకి ఏమి ఇబ్బంది అనిపించదు. కానీ పెద్దవాళ్ళు కొరికితే, మామూలు చర్మాన్ని ఎముకల దగ్గర కానీ ఎక్కడైనా కొరికితే విషపులాగా చాలా ప్రమాదం ఉంటుంది. మరి చిన్నపిల్లల్లో లేని పెద్దవాళ్ళకి ఎలా వచ్చింది? మిగతా చోట్ల కొరికినప్పుడు విషంలాగా మారి పరిస్థితి ఎలా అవుతుంది? మీరు ఆలోచన చేయండి. కాబట్టి కుండలిని విషము యొక్క పాము కుండలిని ఎలా బాగుపడుస్తుంది, దానిలో జ్ఞానాన్ని ఎలా ఇస్తుందని నేటి యువత అడుగుతున్నారు కదా. అసలు వీళ్ళకి అసలు ఏమి తెలుసని ముందర దాని గురించి ఆలోచన చేస్తున్నారు. అది ఎలా ఇస్తుంది అనేటువంటి విషయం గురించి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. అదే విషయాన్ని ఈ రోజున వైద్యంలో ఒక మత్తు మందుగా తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్స్ థియేటర్లో ఇచ్చేటువంటివి కొన్ని ఇంజక్షన్స్లో ఎనస్థీషియా. రెండవది, పాము కరిచినప్పుడు కూడా అదే విషంతో ఇంజక్షన్ ఇస్తారు.